శుభవార్త. ఏదైతే కమలాపురం ప్రజల యొక్క చిరకాల కోరిక కమలాపురం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పని, అంటే దీని పని ఎలా ఉంది, నీళ్ళ నుంచి అందరూ చేస్తా అంటూ ఉన్నారు కానీ ఎప్పుడు దీన్ని మొదలు పెట్టలేకపోయారు. 2014-19 గవర్నమెంట్, తెలుగుదేశం గవర్నమెంట్లో దీన్ని శాంక్షన్ చేయడం జరిగింది. అప్పట్లో శంకుస్థాపన చేయడం కూడా జరిగింది నాన్నగారు ఇన్ఛార్జ్ ఉన్న టైంలో. దాని తర్వాత ఎలక్షన్స్ వచ్చాయి, పనులు మొదలు పెట్టలేకపోయారు, ఎలక్షన్ కోడ్ వచ్చిందని చెప్పేసి. తర్వాత 5 ఏళ్ళు కూడా కాలయాపన చేస్తూ వచ్చినారు కానీ పనులు జరగలేదు. ఎట్టకేలకు దానికి ఉన్న అవరోధాలన్నీ తొలగించి అన్ని రకాల కిందకి టెండర్ అయిపోయి రేపు గౌరవ మంత్రివర్యులు శ్రీ ఆర్ఎన్బి మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారిచే శంకుస్థాపన చేయడమే కాకుండా పనులు కూడా రేపే మొదలు శిలాఫలకం వేసి వెళ్ళిపోతారు అనుకోకుండా పని రేపు నుంచి ఇంకా ఆగకుండా మొదలుపెట్టి రేపు నుంచి పని చేస్తారు. ఖచ్చితంగా ఒక సంవత్సరం నుంచి సంవత్సరంన్నర లోపల ఈ ఫ్లైఓవర్ పూర్తి చేసి మన కమలాపురం ప్రజలకు అంకితం చేయాలని చెప్పి అనుకున్నాము. ఖచ్చితంగా ఏదైతే మేము ఎలక్షన్స్ కన్నా ముందే మొదలు పెడతాం, మున్సిపల్ ఎలక్షన్స్ కన్నా అన్న ప్రకారంగా రేపు మొదలు పెడతా ఉన్నాం. కాబట్టి రేపు గౌరవ మంత్రివర్యులు వచ్చినప్పుడు దీనికి ఎంతగానో సహకరించిన మంత్రివర్యులకు అందరూ కూడా సంఘీవాదం అందరూ వచ్చి డైరెక్ట్గా ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సిందిగా కమలాపురం ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటారు. ఎందుకనంటే వారి సహాయం దీంట్లో చాలా ఉంది. దీని క్లియరెన్సెస్ చేయించడంలో కానీ, ముఖ్యమంత్రి గారితో మాట్లాడడంలో కానీ, వీటన్నిటిలో కూడా ఆయన పాత్ర చాలా ఉంది. ఆయన కూడా వాళ్ళకి మన ప్రజలు, కమలాపురం ప్రజలు ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇది మొత్తం 65 కోట్ల రూపాయలతో మళ్ళీ ఏమన్నా అంటే ఇవి పాత రేట్ల ప్రకారం తీసుకున్నది, దాన్ని రివైజ్ ఎస్టిమేట్ చేస్తే ఇంకొక 2-3% పెడుతుంది. కానీ ఇప్పుడు 65 కోట్లతో టెండర్ పిలవడం జరిగింది. 40 కోట్లతో టెండర్ పిలిచిచ్చారు. ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించి 24 కోట్ల రూపాయలు అంతా కలిపి దగ్గర 65 కోట్ల దాకా దీనికి సంబంధించి వేయిస్తున్నారు గవర్నమెంట్. సేతుబంధు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫ్లైఓవర్ డబ్బులు వస్తాయి, ల్యాండ్ అక్విజిషన్కి మన స్టేట్ డబ్బులు ఇస్తూ ఉంది. కాబట్టి దీనికి ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నాం, మళ్ళీ మధ్యలో ఆర్యూబీ అని వచ్చింది, రైల్వే అండర్ బ్రిడ్జ్ అన్నారు, మళ్ళీ ఇంకో రకరకాలు అన్నారు. కానీ ఎప్పటికైనా శాశ్వతంగా ఉండిపోయేది రైల్వే ఓవర్ బ్రిడ్జ్, డ్రైనేజ్ ఇష్యూ ఇవన్నీ లేకుండా ఉంటాయని చెప్పి దాన్నే మొగ్గు చూపడం జరిగింది. ఆ ఎట్టకేలకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు కమలాపురంలో ప్రభుత్వం 2 మీటింగుల్లో చెప్పున్నారు. బాదురికి వచ్చినప్పుడు, అలాగే లాస్ట్ ఎలక్షన్స్ ముందు కూడా మనం అక్కడ మీటింగ్ పెట్టినప్పుడు కూడా, సిఎస్ఐ గ్రౌండ్ టెస్ట్లో పెట్టినప్పుడు కూడా అప్పుడు కూడా చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ఆయన శాంక్షన్ చేసి ఖచ్చితంగా ఇది తొందరలో పూర్తి చేసి ఏదైతే మేము మాట ఇచ్చామో కమలాపురం ప్రజలకి అది నిలబెట్టుకునే పరిస్థితిలో ఉన్నాము. గత ప్రభుత్వంలో మేమే చేసామని చెప్తున్నాం. రైల్వే బ్రిడ్జి గురించి మేము చేసామని చెప్తున్నారు. ఎక్కడ చేసినారు చెప్తే అదే కదా చెప్తుంది. శాంక్షన్ చేసుకొచ్చింది 2018లో, 19లో శంకుస్థాపన చేసాం. 5 ఏళ్లలో ఒక్క ఇటుక పిల్ల వరకన్నా జరిగిందా? జరిగింటే మళ్ళీ ఈ పనులన్నీ ఎందుకు అంటే ఎక్కడికో పోలే, అదేదో మా ఇంట్లో చేసుకునేదంటే దాపెట్టుకునేదంటే సరే, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ దాపెట్టుకునేది ఏమైనా ఉంటుందా? రోడ్డు మీద ఏడన్నా కనిపించిందా మొదలు పెట్టినట్టు? ఒక ఇటుక అన్నా కానీ, ఒక జేసీబీతో గుంతన్నా కానీ తీసినప్పుడు జరిగిందా కనీసం? పోనీ ఒక కంకర కానీ, సిమెంట్ కానీ దానికి సంబంధించి చేసినారా? మళ్ళీ శంకుస్థాపన ఏమో చేసినారా? శంకుస్థాపన చేసుకుంటా పోతున్నారు, పని మొదలు పెట్టలా. మేము అందుకే ముందు కూడా సంవత్సరం మనకి ఇప్పుడు అయిపోతేనే 5 నెలల కింద అది అయిపోయింది, శంకుస్థాపన చేస్తామంటే ఒప్పుకోలా. అన్ని క్లియరెన్స్ అయిపోయి రేపటి నుంచి పని జరుగుతుందంటేనే మినిస్టర్ గారు వస్తున్నారు. శంకుస్థాపన చేసి కాదు, పని జరుగుతుంది, రేపు నుంచి పని మొదలవుతుంది. ఆ పని ఆగకుండా జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నారు.